నమస్తే ఫ్రెండ్స్. ఆర్ఎస్ దమాని అనే స్కూల్లో మహారాష్ట్రలో తానే జిల్లాలో ఉందన్నమాట ఆ స్కూల్లో పిల్లలకి మెన్స్ట్రువల్ సైకిల్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఆ స్కూల్ యాజమాన్యం చేసిన పైశాచిక చర్య ఏదైతే ఉందో ఆ చర్య ఏం చెప్తా ఉందంటే, ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి క్రూయల్ ప్రాక్టీసెస్, క్రూయల్ స్టీరియోటైప్స్, అంటే మనిషి తనకి తానే సిగ్గుపడే విధంగా, ఈ జన్మ నేను ఎందుకు పుట్టినా అనే విధంగా, తనకి తాను ఆత్మన్యూనతికి భావించే విధంగా ఇలాంటి ప్రాక్టీసెస్ నాకు తెలిసి ప్రపంచంలో భారతదేశంలో దక్క ఎక్కడ కనపడవు అనమాట. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఆ స్కూల్ యాజమాన్యం ఏం చేసిందంటే, పిల్లగాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ ఉందో లేదో అని టెస్ట్ చేయడానికి స్కూల్లో ఉన్నటువంటి కన్వెన్షన్ హాల్ ఉంటుంది కదా, ఆ కన్వెన్షన్ హాల్లోకి తీసుకుపోయి పిల్లగాళ్ళని 2 గ్రూపులుగా డివైడ్ చేసి పిల్లగాళ్ళని అమానుషంగా యూనిఫామ్ డ్రెస్ ఇప్పించి వాళ్ళ యొక్క ప్రైవేట్ భాగాల్ని పట్టుకొని వాళ్ళకి రక్తపు మరకలు ఉన్నాయా లేవా అని చెప్పి మెన్స్ట్రువల్ సైకిల్ని ఆ కాలేజీ యాజమాన్యం అక్కడున్న అటెండర్ సాయంతో, అక్కడున్న స్టాఫ్ సాయంతో చేసిందనమాట. ఈ ఘటన చూడంగానే అసలు భారతదేశంలో ఉన్నటువంటి ఈ స్టీరియోటిపికల్ మైండ్ సెట్ కావచ్చు, డీప్ రూటెడ్ ఆ కన్వెన్షన్స్ కావచ్చు, ఏవైతే బిలీఫ్స్ ఉంటాయో అసలు ప్రపంచంలో ఏడుండవు అనమాట. ప్రపంచంలో మీరు ప్రపంచం మొత్తం తిరిగినా సరే ఎక్కడా ఉండవు అనమాట. ఈవెన్ మనకంటే వెనకబడ్డ దేశాల్లో కూడా ఇలాంటి ప్రాక్టీసెస్ ఉండవు. ఆ సమాజాలు కూడా ఎంతో కొంత ప్రపంచాన్ని చూసి, అభివృద్ధి చెందుతున్న ప్రపంచాన్ని చూసి, మారిన సాంకేతికతను చూసి, మారిన పరిస్థితులను చూసి అవి వాళ్ళ యొక్క ప్రాక్టీసెస్ మార్చుకొని మనుషులు ఏ విధంగా ట్రీట్ చేస్తారు, ఒక మనిషి యొక్క డిగ్నిటీని, ఒక మనిషి యొక్క రైట్స్ని, ఒక మనిషి యొక్క ప్రైవసీని ఎట్లా గౌరవించాలనో ప్రపంచ దేశాలు మొత్తం నేర్చుకున్నాయి. కానీ భారతదేశం మాత్రం ఖచ్చితంగా వెనకబడ్డదనే చెప్పాలి. ఎంత పైశాచికత్వం అంటే, పిల్లలకి మెన్స్ట్రువల్ సైకిల్ ఉందో లేదో అని చెప్పడానికి వాళ్ళు బాత్రూంలో, టాయిలెట్స్లో బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, మెన్స్ట్రువల్ సైకిల్ ఉన్నోళ్ళు ఒక పక్కకు నిలబడండి, థంబ్ ఇంప్రెషన్ ఇవ్వండి, మెన్స్ట్రువల్ సైకిల్ లేనోళ్ళు చెక్ చేయడానికి వాష్రూమ్లోకి రమ్మని పిలిచి ఈ కార్యక్రమం చేశారనమాట. తలుచుకుంటేనే చాలా అసహ్యంగా అనిపిస్తుంది కదా. జూలై 8వ తారీఖు స్కూల్లో ఈ సంఘటన జరిగితే ఒక అమ్మాయి పేరెంట్స్ వాళ్ళు తెలుసుకొని అందరు పేరెంట్స్ వచ్చి స్కూల్ ముందు స్ట్రైక్ చేస్తే ప్రపంచానికి ఈ విషయం తెలిసిందనమాట. అయితే ఇక్కడ మనం ఏం మాట్లాడుకోవాలా అంటే, మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఒక న్యాచురల్ బయోలాజికల్ ప్రాసెస్ అన్నమాట. అది న్యాచురల్ బయోలాజికల్ ప్రాసెస్ అని తెలవక ఈ దుర్మార్గులు, ఈ దుర్మార్గమైన వ్యవస్థ ఇప్పుడు ఆ పిల్లలకి చైల్డ్ రైట్స్ ఉంటాయని, బాడీలీ అటానమీ ఉంటుందని, తర్వాత ప్రైవసీ ఉంటుందని ఒక బేసిక్ కామన్ సెన్స్ లేకుండా అమ్మాయిలు మెన్స్ట్రువల్ సైకిల్లో ఉంటే ఈ పని చేయకూడదు, ఫలానిది మాట్లాడకూడదు, ఫలాని ప్రదేశానికి వెళ్ళకూడదు, ఫలానివి తినకూడదని ఎవడో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసి పెడితే ఆ దుర్మార్గత్వాన్ని, ఆ పైశాచికత్వాన్ని ఇయాల్టికి కూడా మనం సిస్టంలో ఫాలో అవుతున్నాం అనమాట. మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, మోస్ట్ డిసప్పాయింటింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, చదువుకున్న ఎదవలు పేట్రియార్చల్ మైండ్ సెట్తోని అది ఫాలో అవుతూ వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళని, అమ్మాయిల్ని హింసపెట్టడం అనేది చాలా దారుణం అనమాట. ఇప్పుడు ఈ స్కూల్ విషయానికి వద్దాం. స్కూల్లోనే గుడ్ టచ్ అంటే ఏంది, బ్యాడ్ టచ్ అంటే ఏంది, తర్వాత అమ్మాయిలకు ఉండాల్సినటువంటి గౌరవం ఏంది, అమ్మాయిలకి కావాల్సినటువంటి హక్కులేంది, అమ్మాయిలకి మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చినప్పుడు ఎలాంటి హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ ఉంటుంది, వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఎట్లుంటాయి, ఇలాంటి వాటి మీద ఆ టైంలో మెన్స్ట్రువల్ సైకిల్లో అమ్మాయిలకి, ఆడవారికి సైకలాజికల్గా సపోర్ట్ అవసరం అనమాట, మనోధైర్యం అవసరం అనమాట. ఈ సంఘటన నుంచి సిస్టమ్ ఏం నేర్చుకోవాలా, కొంత కామన్ సెన్స్ నేర్చుకోవాలి. నెంబర్ 1 ఏంటంటే, మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఒక బయోలాజికల్ ప్రాసెస్. దాంట్లో ఇవి తినకూడదు, ఇక్కడికి రావద్దు, ఇది మాట్లాడకూడదు, ఇవన్నీ మూఢనమ్మకాలని చెప్పి చదువుకున్న వాళ్ళకి మళ్ళీ మనం చదువు చెప్పాలన్నమాట. మళ్ళీ పాఠాలు చెప్పే టీచర్ల దగ్గరికి పోయి ఇది మెన్స్ట్రువల్ సైకిల్ అనేది న్యాచురల్ బయోలాజికల్ ప్రాసెస్ అని టీచర్లకు మనం ఫస్ట్ బుద్ధి చెప్పాలా, దాని తర్వాత తల్లిదండ్రులకి బుద్ధి చెప్పాలన్నమాట. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఒక దుర్మార్గమైన ఆచారము. దీనివల్ల జరిగే నష్టం ఏం లేదు, ఫలాంది మాట్లాడితే ఏం కాదు, ఫలాంది తింటే ఏం కాదు, ఒకవేళ హెల్త్ ఇష్యూస్ వల్ల పక్కన పెడితే ఫలాంది తింటే ఏం కాదు,
ఫలానా చోటుకు వెళ్తే ఏం కాదనేది ఒక విషయాన్ని మాట్లాడాలి. ఎంత దుర్మార్గమైన పరిస్థితి దేశంలో. మెన్స్ట్రువల్ సైకిల్ ఉన్న ఆడవారు ఫలానా టెంపుల్కి వెళ్ళొద్దని చెప్పేసి సుప్రీంకోర్టులో సంవత్సరాల పాటు కేసు నడిచింది. అంటే మనం వెనకబడ్డట్టే. ప్రపంచంలో అన్ని దేశాలు ముందుకు పరిగెడుతుంటే మనం వెనకబడ్డాం. ఇవి తినకూడదు, ఇక్కడ మాట్లాడొద్దు, అక్కడికి పోవద్దు, రిస్ట్రిక్షన్స్ అన్నమాట. అంటే తినకూడనివి, వినకూడనివి, వెళ్ళకూడనివి, మాట్లాడకూడనివి, ఇవన్నీ రిస్ట్రిక్షన్స్. అంటే ఆ మనిషికి ఆల్రెడీ ఒక ట్రామా. చిన్నపిల్లల్ని స్కూల్లో బాత్రూమ్కి తీసుకెళ్ళి సభ్యకరంగా లోపల బట్టలు ఇప్పించి మెన్స్ట్రువల్ పీరియడ్ ఉందో లేదో అని చూస్తే ఆ పిల్లల మైండ్ సెట్ మీద, ఆ పిల్లల యొక్క సైకలాజికల్ డెవలప్మెంట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది లాంగ్ టర్మ్లో. అంటే ఇదేంది అనేది ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయ్యి సొసైటీ మీద ఒక హేట్ అనేది డెవలప్ అయ్యి వాళ్ళు మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది. దీన్ని మన పిల్లల యొక్క హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే కదా. టీచర్స్కి కావచ్చు, పేరెంట్స్కి కావచ్చు, పిల్లలు ఎవరి పిల్లలైనా పిల్లలే కదా. సమాజం మొత్తం బాధ్యతగా వ్యవహరించాలా. రెండోది ఏంటంటే కమ్యూనిటీ డైలాగ్. అంటే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ మీద ఖచ్చితంగా జనాన్ని ఎడ్యుకేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో నేను స్టార్టింగ్ రిమార్క్స్లో ఏం చెప్పినంటే భారతదేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ మూఢాచారాలు కనపడవని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే న్యూజిలాండ్ కంట్రీలో స్కూల్స్లో మెన్స్ట్రువల్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట పిల్లలకి. జపాన్ 1947లోనే మెన్స్ట్రువల్ లీవ్ అనేది ప్రవేశపెట్టింది. స్పెయిన్ మెన్స్ట్రువల్ పెయిడ్ లీవ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. అంటే మెన్స్ట్రువల్ ఉమెన్ కానీ లేకపోతే అమ్మాయిలకు కానీ వాళ్ళకి సపోర్ట్, సైకలాజికల్ సపోర్ట్ కావచ్చు, లేకపోతే వాళ్ళు పని చేయలేని లేకపోతే బడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఒకవేళ బడికి వెళ్తే ఆ ఎన్విరాన్మెంట్లో వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉండాలి అనే దాని మీద ప్రపంచ దేశాలన్నీ పనిచేసి ముందుకెళ్తుంటే భారతదేశంలో మెన్స్ట్రువల్ లీవ్ ఉండాలా, మెన్స్ట్రువల్ పెయిడ్ లీవ్ పక్కన పెట్టండి, మెన్స్ట్రువల్ లీవ్ ఉండాలా లేదా అన్నది సుప్రీంకోర్టు పార్లమెంట్కి దాన్ని కన్సిడర్ చేయమని చెప్పిందనమాట. ఇంకా మనం ఆ కండిషన్లో ఉన్నాం, అంటే నేర్చుకునే పరిస్థితుల్లో ఉన్నాం అనమాట. అంటే మనం విశ్వగురు అని చెప్తాం, తర్వాత భారతదేశం అనేది $5 ట్రిలియన్ అని ముందుకెళ్తున్నాం అని చెప్తాం, కానీ కొన్ని బేసిక్ కామన్ సెన్సికల్ ఇష్యూస్ మనం ఇంకా నేర్చుకోవడంలో కూడా చాలా మందగమనంలో ఉన్నాం అనమాట. అంటే వీఆర్ లెర్నింగ్ వెరీ స్లోలీ. అది పరిస్థితి. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో ప్లీజ్ కైండ్లీ comment below in the comment section. Please kindly subscribe our channel. Please encourage. Thank you.